పెన్స్ లోపల ప్రొవైడ్ చేస్తారు. సో మీరు పెన్స్ తీసుకొని రావసరం లేదు. ఈ ఫోల్డింగ్స్ ఉంటే కనుక ఎనీ ఐడి ప్రూఫ్ అయ్యేంత వరకు కూడా బయటికి రావడానికి లేదు. ఓన్లీ యూ కెన్ ప్రొవైడ్ వాటర్ ఓన్లీ. మేము వాటర్ మాత్రమే. ఎటువంటి బిస్కెట్ ప్యాకెట్స్, ఎటువంటి ఫుడ్ ప్యాకెట్స్ పేరెంట్స్ గమనించండి, మీ పిల్లలకి సఫిషియెంట్ లేదు. తీసేమ్మా, స్టిక్కర్ తీసే పక్కకి. మీ వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకుంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ట్రాన్స్పరెంట్ గా ఉన్న బాటిల్స్ తెచ్చుకోండి. అదర్వైజ్ మీకు ఇక్కడ లోపల వాటర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాలనుకుంటే పర్సనల్ గా తెచ్చుకుంటే కనుక ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి తెచ్చుకోండి. పైన స్టిక్కర్స్ ఏమి ఉండకూడదు. మీకు బయట గేట్కి మీకు రైట్ సైడ్ ఆ రూమ్ నెంబర్స్ అలాట్ చేసినటువంటి ఒకటి స్టిక్ చేసి ఉంది. అక్కడ మీ హాల్ తీసుకురాకూడదు. చూడండి పెన్ను పెన్సిల్స్ అవసరం లేదా మంచి డాడీ చేసే పని అదే. కొద్దిగా విజిబుల్గా ఉంటే ఒక 5 నిమిషాల్లో అంతా అయిపోయిన తర్వాత లేకపోతే అప్పుడు మిమ్మల్ని అడుగుతాను. అప్పుడు చెప్పండి. చేయాలండి, మాకు వెళ్ళిపోవాలండి. వాహనాలు కూడా ఇక్కడ ఎక్కడ పెట్టకూడదండి, తీసేయాలి. ఎవరి వాహనాలు తీసేయాలి, పెట్టకూడదు. అమ్మా లేకమ్మా, ఎగ్జామ్కి వెళ్ళి లోన్కి వెళ్ళండి. పేరెంట్స్ లేగాలి, ఇక్కడ లేగాలి సార్. కార్గా 2 వీలర్ కాదు ఇక్కడ, దయచేసి వెళ్ళిపోవాలి. లేగాలి సార్. అక్కడ వెహికల్స్ కూడా తీయాలండి, 2 వీలర్స్ తీయాలి సార్ అక్కడ. అండ్ మాస్టర్ లేగాలి అక్కడ, తెచ్చండి సార్. లేదండి అమ్మా ఇక్కడ. అమ్మా బాబు లేదాలి క్యాప్. హలో, ఇలా తీసుకొస్తే ఆధార్ కార్డు ఎడవలేదు. దీన్ని లామినేషన్ చేసి తీసుకురావాలంట. ఇలా అయితే ఎలవలేదు. అమ్మా నేను బయలుదేరుతా. దయచేసి పేరెంట్స్ లెగాలండి, ఇక్కడ అడ్డు లెగాలి. ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే రావాలి. సార్ రావండి సార్. లోనికి వెళ్ళిన తర్వాత బయటకు పంపించండి పిల్లల్ని. అడ్డంగా ఉన్నారు మీరు, దయచేసి వాళ్ళ లైన్లో ఉన్నారు. లెగాల
విద్యా సెంటర్ వారు మాత్రమే ఇక్కడ ఉండాలండి. చేతులకు కానీ కాళ్ళకి కానీ థ్రెడ్స్ ఉంటే కనుక రిమూవ్ చేయాలి, తీసేసుకొని రండి. పేజ్ ఉంటుంది, ఆ పేజ్ రిమూవ్ చేసేయచ్చు. ఆ పేజ్ అవసరం లేదు, ఆ పేజ్ రిమూవ్ చేయొచ్చు. దయచేసి గమనించండి. కర్చీఫ్స్ కూడా పాకెట్లో ఉన్నాయి, కర్చీఫ్స్ కూడా చూసుకోండి, రిమూవ్ చేసుకొని బయటికి లోనికి రండి. చూడే పేపర్లు ఎగిరిపోయింది చూడండి. నీట్ ఎగ్జామ్ కి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి అండి. మీరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ఎగ్జామ్ సెంటర్ కి దగ్గరలో మీ వెహికల్స్ కానీ మీరు కూడా ఉండొద్దు. మధ్యాహ్నం 5 వరకు కూడా ఎవరు కూడా ఈ ఎగ్జామ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఉండరాదని చెప్పి పోలీసు వారి హెచ్చరిక. అదేవిధంగా ఎగ్జామ్ కి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్, అదేవిధంగా ఎగ్జామ్ రాసేటువంటి హాల్ టికెట్ తప్ప మిగతా ఏవి కూడా లోపలికి అలౌ చేయరండి. దయచేసి మరీ గమనించాలి. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా మీరు లోపలికి క్యారీ చేయడం లేవని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నారు ఎగ్జామ్ ఆర్గనైజర్స్ కమిటీ. దయచేసి అందరూ కూడా విద్యార్థులు గమనించగలరు. అదేవిధంగా ఎగ్జామ్ కి ఇచ్చేస్తున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ గేట్ వరకు వెహికల్స్ తీసుకొస్తున్నారు, అది కరెక్ట్ కాదండి. దయచేసి 50 మీటర్స్ అవుట్ సైడ్ మీ వెహికల్స్ ఉంచుకోవాలి. ఎవరు కూడా ఈ ఎగ్జామ్ పరిసర ప్రాంతాల్లో పేరెంట్స్ ఎవరు కూడా ఉండొద్దండి. అదేవిధంగా పోలీసు వారి హెచ్చరిక, దయచేసి ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుచున్నాం. మా దొడ్డిగళ్ళ రాణి రావాలి డాలీ ఉంటే గేట్ దగ్గర రావాలి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అలౌ చేస్తారు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రం. నీట్ ఎగ్జామ్ ఇచ్చేసినటువంటి ప్రతి విద్యార్థికి ముందుగా పోలీసు వారి తరఫు నుంచి ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఎగ్జామ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ క్యారీ చేయాలి. అదేవిధంగా చేతులకు కానీ వాచెస్ కానీ వైట్ కలర్ ఉన్నటువంటి వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. అదేవిధంగా ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి విద్యార్థులతో పాటు ఉన్నటువంటి ఎనీ రిలేటెడ్ పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరు కూడా మీరు ఎగ్జామ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఉండొద్దు. ఇది పోలీసు వారి విజ్ఞప్తి మరియు హెచ్చరిక. దయచేసి పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నామమ్మా. గేట్ దగ్గర రావాలి. అడ్మిట్ కార్డ్ వెనకాల ఉన్న ఇన్స్ట్రక్షన్ పేజ్ తీసివేయాలి. అలాగే పెన్స్ ఏమి కూడా లోనికి తీసుకురాకూడదు. విద్యార్థులు గమనించాలి.
బాబు ఇక్కడ వెళ్ళిపోవాలండి, అటు వెళ్ళిపో అందరూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ.